ఈ విజ్ఞాన వేదికకు వచ్చిన అందరికీ నమస్కారములు. నా పేరు అరవి బాలనరసయ్య, నల్లగొండ జిల్లా. నేను సుగంధి హెర్బల్స్ అనే దానిని నడిపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చిన్నది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గట్టిగా చెప్పాలా, మెల్లిగా చెప్పాలి? మన జీవితంలో ఎవరైనా సరే నేర్చుకోదగిందే. ఎంతసేపటికి మనము నేర్చుకోవడానికి ముందుకు పరిగెడుతుంటాము. నేర్చుకున్న దాంట్లో ఈయన గొప్పగా చేస్తాడు, ఈయన బాగా చేస్తాడు అని ఆయన ఎంటపడేటట్లుగా మన జనాల్ని మన ఎంటపడించుకోవడానికి మనం ముందుకు పరుగులు పెడుతుంటాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణము ఆస్వాదించదగిందే. వాళ్ళు ఎక్కువ చేస్తారని కానీ మీరు తక్కువ చేస్తారని కానీ అని మీరు ఆలోచించవద్దు. చెప్పేటివన్నీ వినండి, మీకు తగిన పద్ధతిలో మీరు చేసుకోండి. ఆచరింపదగిన అయితే ఆచరించండి, లేదంటే వదిలిపెట్టండి. విమర్శలు మాత్రం చేయకండి. కోపాలు తాపాలు పక్కన పెట్టేసేసి మనకెంత ఉన్నది అన్నది పక్కన పెట్టేసి జీరో మైండ్తో ఆలోచించి ప్రతి దాన్ని ఆస్వాదిద్దాం. ఇప్పుడు మనము వ్యాధి బారిన పడుతున్నామంటే మన శరీరము సరిగ్గా పనిచేయట్లేదంటే ముఖ్య కారణము మలమూత్రాదులు సరిగ్గా పనిచేయకపోవడం. ఫస్ట్ మలమూత్రాలు సరిగ్గా బయటికి వచ్చే ఏదైనా ఔషధం ఉంది అంటే దాన్ని ఫస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మంచి జీర్ణం కావాలా, ఆకలి పెరగాల, వీటికి మందులు వాడాలి. ఫస్ట్ మన శరీరంలో నుంచి బయటికి పోయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వాము తీసుకోవచ్చు. వాము తీసుకుంటే ప్రతిరోజు ఒక చెంచా వాము నోట్లో వేసుకొని నమిలి మింగితే కడుపు సాఫ్ అవుతుంది. మూత్రము జారీ కావడానికి కొండపిండి ఆకులు ఒక గ్లాసు నీళ్ళు పొయ్యి మీద పెట్టి దాంట్లో పిడికెడు కొండపిండి ఆకులు లేదా సమూలం దాంట్లో వేసి కషాయంలాగా కాగబెట్టి దాన్ని నీళ్లు కూడా పోసుకొని తాగితే కూడా మూత్రం మంచిగా జారీ అవుతుంది. లేదా రణపాల ఆకులు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని వాటిని పొయ్యి మీద పెట్టి ఒక 4-5 ఆకులు వేసి బాగా మరిగించి ఆ నీళ్ళను వడగట్టి చల్లారబెట్టి తాగితే కూడా ఈ మూత్రము జారీ అవుతుంది. యూరిక్ యాసిడ్, కాళ్ళు వాయటము, ముఖము ఇవన్నీ కూడా పోతాయి. కడుపు ఖాళీ కావడానికి వాత జిల్లేడు అని ఉంటుంది. ఈ వాత జిల్లేడు పొలాల గట్ల వెంటి బాగా పెరుగుతుంది. ఈ వాత జిల్లేడును తెచ్చి ఉడికించి పాలకూరలాగా ఫ్రై చేసుకొని మొదటి ముద్దకు కలిపి తిన్నట్లయితే ఒక 15 నిమిషాలల్లా మనకు కడుపులో తిప్పుకొని నిలబెట్టి ఆ మోషన్ అనేది జారీ అవుతుంది.